గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు యస్టర్డే మార్నింగ్ న్యూస్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కూరుకొని మరి తెచ్చుకున్నారు, కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి మరి ఈ ఎలక్షన్లో గెలవడం జరిగిందని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వచ్చి ఇప్పుడు అదే నిజం అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నాం మనం జూబ్లీస్లో రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ప్రతిరోజు ధర్నాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ప్రత్యేకంగా హోంగార్డులు కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఇతర ఉన్న చిన్న చిన్న వ్యవస్థల ఉద్యోగులు కావచ్చు, ప్రతిరోజు ఈ నిరసనలు నిలపడం, అక్కడ ఉన్న ఏసీపీ గారు కానీ ఎస్ఐ కానీ పోలీస్ సిబ్బంది ఎవరైతే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెడతామని బెదిరించడం, వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఎందుకు గతంలో వాళ్ళకు న్యాయం జరగలేదని చెప్పేసి ప్రభుత్వం మార్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడం జరిగింది. అయినా వీళ్ళకి ఎందుకు న్యాయం జరుగుతలేదు, రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటారు, రేపు అక్కడ ఉన్న నాయకుడి కింద అధికారులు పట్టించుకుంటలేరా అనే విషయాలపై ఒకసారి మనం మార్నింగ్ న్యూస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీటిపైన మనతో పాటు మార్నింగ్ న్యూస్లో మాట్లాడడానికి కంటసాయన గారు ఉన్నారు. సో మన మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్లో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. దశల వారీగా రుణమాఫీ, మొదట రూ.1,00,000, తర్వాత 1,50,000 వరకు, 2,00,000 వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతు 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా. వచ్చే నెల మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆర్థిక శాఖ అధికారులతోనూ మంత్రివర్గ సహచరులతోనూ దీనిపై విస్తృతంగా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వం రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని ప్రకారం సంస్థలకు ఉన్న భూములకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, ప్రస్తుత మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత కేటగిరీలో ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇలా పలు రంగాలకు చెందిన వారు భూములపై తీసుకున్న రుణానికి మాఫీ ఉండదు అనేటటువంటి ఒక క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో కూడా మనం కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇట్లా పెద్ద ప్రాజెక్ట్స్ కావచ్చు, ప్రతిరోజు ఇదే న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పెద్దగా ఆర్టికల్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ న్యూస్ మనకు కనుమరుగైపోవడం కనిపిస్తుంది. ఆగస్టు 15 తర్వాత ఇన్కేస్ ఒకవేళ రుణమాఫీ కాకపోతే ఈ న్యూస్ కూడా అలాగే పక్కకు జరుగుతుంది అనుకుంటున్నా. అంటే గతంలో జరిగిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే చూడాలి. నిజంగా దశల వారీగా రుణమాఫీ అంటేనే ఒక రైతుల్లో భయానకమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకు అనంటే గతంలో కూడా తాత్సారం చేస్తూ ఇదిగో ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం, లేదా నిధులు లేవని చెప్పేసి రకరకాల కారణాలు చూపుతూ మొత్తం మీద తాత్సారం చేసినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని ద్వారా చాలామంది రైతాంగం బ్యాంకుల వద్ద డిఫాల్టర్లుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఆ డిఫాల్టర్లుగా మిగిలిపోయి మళ్ళీ ఆ బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఎదురైంది. మరి ఇవాళ సింగిల్ టైంలో 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దశల వారీగా చేస్తాం, ఆ నిధుల పరిస్థితులను బట్టి, మనకు ఉన్నటువంటి నిధులను బట్టి చేస్తామని చెప్పేసి మాట మార్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అనేక మంది రైతాంగం మాట్లాడుతున్నారు. దాంట్లో కూడా కొన్ని మళ్ళీ రెస్ట్రిక్షన్స్, చార్టెడ్ అకౌంట్లు కావచ్చు, లేకపోతే ఇతర రంగాల్లో ప్రభుత్వ చిన్న స్థాయి ఉద్యోగులకు మాత్రం కావు అని క్లియర్గా చెప్పేసింది. అదే ఏదేమైనా అంటే భూస్వాములకు లేదా ధనిక రైతులకు ఇలాంటి వాళ్ళకనంటే కొంచెం ఆలోచించవచ్చు. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ అంటే చిన్న డాక్టర్లు కావచ్చు, చార్టెడ్ అకౌంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంటికి రుణం అంటే అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ జీతంలోంచి దాదాపు కొందరికైతే 70%, 80% వరకు ఆ జీతానికి అంటే అప్పు కిందనే కట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయమని చెప్పేసి లేదా రైతు భరోసా ఇవ్వమని చెప్పేసి ఇలాంటివి చెప్పేసరికి వాళ్ళల్లో భయాందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ధనవంతులైనటువంటి వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మధ్యతరగతి లేదా పేద మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా పేదవాళ్ళు కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీన్ని సింగిల్ టైంలో మీరు 2,00,000 రుణమాఫీ వరకు చేస్తామని చెప్పేసి మాటిచ్చి
ఇవాళ దశల వారీగా అంటున్నారు. మరి ఇది 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు ఇంకెంతకాలం పడుతుంది అనేటటువంటి అనుమానాలు అయితే అనేక మంది రైతుల్లో ఉన్నాయి. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది, మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేదా అని చెప్పేసి కొంతకాలం వెయిట్ చేస్తుందని అర్థం కాని పరిస్థితి ఉంది. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు, అది కేసీఆర్ చేసిన విషయ ప్రసారం. గనులు కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. బయ్యారం ముక్కు కర్మాగారం సాధ్యం కాదు, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాలోని సాధ్యం. సంజయ్ కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. నిజంగా ఏదైతే మనకు బొగ్గు గనులు కావచ్చు, గతంలో వేరే రాష్ట్రం నుంచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వేలం వేయబడుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రం ఒక ముందడుగు వేసింది అనుకోవచ్చు ఈ విషయంలో అయితే. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు ఒక గుర్తింపు అనేది ఈ మధ్యనే వస్తుంది. గతంలో చూసుకుంటే ఈ గనులు వేలం విషయంలో కిషన్ రెడ్డి గారు ఏం చెప్తుంటే ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా వేలం వేసుకోవచ్చు అనే విషయాలే వస్తున్నాయి. దీంట్లో ఎక్కువగా ఎవరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకి వెళ్తాయి, లేకుంటే ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్కి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి విషయాలలో. ఏది ఏమైనా మనం గతంలో చూసాం. అంటే ఏ ప్రాజెక్టు కట్టినా లేదా ఏ టెండర్లు వేసినా, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలాంటి కాంట్రాక్ట్లు అయినా సరే ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో పార్టీలకు ఫండింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక వ్యాపార కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ ఎన్నికల వ్యవస్థనే ఒక వ్యాపార కేంద్రంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కొంతమంది పార్టీల నాయకులదని చెప్పేసి అనేక విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులు మారకుండా ఇందులో అవకతవకలు ఆగుతాయని చెప్పేసి అయితే ఎవరు అనుకోవట్లేదు. చాలామంది కూడా అదే మాట్లాడుతున్నారు. చాలామంది మేధావులు కూడా ఇదే విషయాన్ని తమ అభిప్రాయంగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి మరి ఇవాళ కేంద్ర మంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా అవ్వడం వల్ల ఇట్లా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుందా, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అనే వార్తను మాత్రం మనకి ఇక్కడ కనబడుతుంది. మరి నిజంగా సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు అంటూనే గనులను మళ్ళీ లీజుకి ఇవ్వడం, గనులను కాంట్రాక్ట్కి ఇవ్వడం అయితే అది ప్రైవేటీకరణ కాకుండా కొంత ప్రైవేట్ వ్యక్తుల ద్వారానే మనం ఆ బొగ్గును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడం చేస్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళ నుంచి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కానీ మరో రూపంలో కానీ చందాల రూపంలో కానీ మళ్ళీ ఆ పార్టీ ఫండింగ్ ఏమైనా చేయించుకుంటుందా, ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వీళ్ళ నిర్ణయాల వల్ల ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. టీచర్లకు పదోన్నతుల పండగ మొత్తం 10,083 మందికి ప్రయోజనం. మల్టీ జోన్ పరిధిలోని 19 జిల్లాల్లో ఉత్తర్వుల జారీ, ఉపాధ్యాయుల్లో ఆనందోత్సవాలు అని చెప్పేసి వార్తను చూడొచ్చు. అగ్నిగుండంలా ఢిల్లీ, ఎండ దెబ్బకు పదుల సంఖ్యలో జనం మృత్యువాత, ఉక్కపోతకు తోడు నీటి కొరతతో మరింత కల్లోలం. నిజంగా ఇదైతే చాలా బాధాకరం. అగ్నిగుండంలాగా ఢిల్లీ మన దేశ రాజధానిలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం ఓజోన్ పొర దెబ్బతినడం. ఈ ఓజోన్ పొర అనేది దెబ్బతినడం వల్ల ఆ సూర్యకిరణాలు అనేటివి డైరెక్ట్ భూమి మీద పడడం, దాని ద్వారా విపరీతంగా వేడి ఉత్పత్తి అవ్వడం, అంటే విపరీతంగా ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల ఒకవైపేమో తాగునీటి కొరత, మరొక వైపేమో ఎండలు మెండుగా ఉండడం వల్ల పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జరుగుతుంది అని అంటే నిజంగా ఇది దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటే మరి మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పటికైనా దేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ మానవాళి మీద ఉంది. ఆ దిశగా మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే మనం ఇలాంటి ఇబ్బందుల నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే రాబోయే రోజులలో ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, అయితే ఎండలు మెండుగా ఉంటాయి, లేదనుకుంటే తీవ్రంగా వర్షాలు వస్తుంటాయి. కానీ ఒక బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది తప్పినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో నా చిన్నతనంలో నేను చూశాను, వానకాలం వచ్చిందంటే వర్షం వచ్చేది, చలికాలం వచ్చిందంటే చలి పెట్టేది, ఎండాకాలం వచ్చిందంటే ఎండలు కొట్టేటి. కానీ ఇంత తీవ్రంగా అయితే ఎండలు ఉండేటివి కావు. కానీ రాను ఈ ప్రకృతులలో మార్పులు జరుగుతున్నాయి. ఎండల కాలం వస్తే అసలు విపరీతంగా ఎండలు మరింత తీవ్రంగా
ముదురుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వడదెబ్బకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎండాకాలం తాగునీటి సమస్య, సాగునీటి సమస్య విపరీతంగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక మరొక వైపు వర్షాకాలం వస్తే అయితే కొడితే వర్షాలు విపరీతంగా కొడుతున్నాయి, లేకపోతే అసలు వర్షాలే పడట్లేదు. ఇలాంటి పరిస్థితులకు కారణం పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులే. కాబట్టి దానికి తోడు మనుషులు కూడా విపరీతంగా కాలుష్యాన్ని అంటే పర్యావరణాన్ని విపరీతంగా కాలుష్యమయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది వివిధ ఫ్యాక్టరీల రూపంలో కావచ్చు, లేకపోతే అంటే భూమి మీద ఉన్నటువంటి కొండలన్నీ కూడా పిండి చేస్తున్నారు. భూమి యొక్క సమతుల్యం దెబ్బతింటుంది. తద్వారా అనేక రకాల రసాయన ఎరువులు వాడుతున్నారు. ఈ రసాయన ఎరువుల వల్ల భూమి యొక్క సారం దెబ్బతింటున్నది. ఇక ఇది ఒకవైపు ఉంటే మరొక వైపు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. రకరకాల రసాయన ఎరువుల వల్ల, వివిధ కలుషితమైనటువంటి ఇండస్ట్రియల్స్ వల్ల మనకు నీటి కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా అనేక రకాల వాయు కాలుష్యం. ఇప్పుడు వాహనాల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ వాహనాల్లోంచి వెలువడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు, అనేక మంది సైంటిస్టులు అంటున్నారు. కాబట్టి ఇటు రకరకాల ఫ్యాక్టరీల వల్ల కూడా, అదేవిధంగా చెట్లను నరికేయడం, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను వెలువరిచేటటువంటి ప్రకృతి సంబంధించినటువంటి చెట్లను, అనేక రకాల అడవులన్నీ అంతరించిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రకృతిని ఆ చెట్లను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా చెట్లను నాటాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మానవాళిని మనం చైతన్యం చేసి ప్రకృతిని కాపాడుకునే విధంగా ప్రపంచం మొత్తం ఒకతాటిపైకి వచ్చి దీన్ని కాపాడినట్లయితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండే అవకాశం ఉన్నది. ఇక లేకపోతే ప్రకృతి తలుసుకుంటే మనమెంత ప్రాణికోటి ప్రపంచం అంతా కూడా ఈ ప్రకృతి మీదే ఆధారపడి ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు కానీ, మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వరికి మరో 117 మద్దతు. ఖరీఫ్లో క్వింటాలు 2300, కందులపై 550 పెంపు, 76,200 కోట్లతో వధవన్ ఓడరేవు వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి 2,869 కోట్లు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు. వారికి 117 మద్దతు. మంచిగానే ఉన్నది వార్త చూస్తే. కానీ వెంటనే మందుల ధరలు వేస్తారు, విత్తనాల ధరలు వేస్తారు, పురుగు మందుల ధరలు వేస్తారు, ఎరువుల ధరలు వేస్తారు. ఇక మళ్ళీ ఈ ఇచ్చిన 117 రూపాయలకు 300 రూపాయల ధరలు మళ్ళీ చెల్లించాల్సి వస్తుంది రైతాంగం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయండి. మీరు వరికి మద్దతు ధర ఇచ్చినట్టే ఇస్తున్నారు. ఆరుతడి పంటల గుడియల్ల కందులకు 550 పెంచినామంటున్నారు. ఖరీఫ్లో క్వింటాలకు 2,300 రూపాయలు అని చెప్పేసి ఇవన్నీ చూస్తే బాగుంటుంది. కానీ దీని వెనకాల మళ్ళీ ఏం జరుగుతుంది? అదే రైతాంగానికి ఇటు విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని అరికడుతూ మీరు క్వింటాలకు 117 మద్దతు ధర ఏదైతుందో అది ఇచ్చినట్లయితే రైతాంగం కొద్ది గొప్ప వాళ్ళు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే వడ్ల ధరలు పెంచినట్టే పెంచి, ఆరుతడి పంటల ధరలు పెంచినట్టే పెంచి, మళ్ళీ వెంటనే ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిందనుకోండి, ఇది పెంచినా కూడా రైతాంగానికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రైతాంగం ఇప్పటికే చాలామంది అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో మంత్రివర్గ విస్తరణ 4కి చోటు దక్కే అవకాశం. మరో 2 స్థానాలపై తర్వాత నిర్ణయం. ఇప్పటికి అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికలు ముగిసిన పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోని మంత్రివర్గాన్ని విస్తరించుతున్నట్లు తెలిసింది. దీనిపై ఏఐసిసి ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జూలై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చు అని తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకా 2 స్థానాలపై వాళ్ళు ఆసక్తికరంగా ఉన్న ఎవరికి ఇస్తారో కూడా చూడాలా. ఈ 2 స్థానాల్లో కూడా మంత్రివర్గంలో అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తే వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు గైడ్ చేస్తారు ఏంటంటే వీళ్ళని పెడితే బాగుంటుంది, ఈ రకంగా వీళ్ళు పార్టీకి సేవలు అందించారని చెప్పేసి వీళ్ళు ఫండింగ్ ధన రాజకీయాలలో ధనమే ప్రధానమవుతుంది తప్ప ఇక్కడ మాటలకు విలువ ఉంటలేదు, మానవత్వానికి విలువ ఉంటలేదు. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ తేరి చూసినా అలాగే ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. పెద్దలనే కాదు పేదలను చూడండి. మానవీయ కోణంలో రుణ సాయం అవసరం. అన్నదాతలను శక్తివంతం చేయాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి బట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఏదైతే నిన్న బ్యాంకర్లు కొందరికి ఎవరైతే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇస్తుళ్ళు, లేదంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళకు బ్యాంకులు అదే ఒక రెస్పెక్ట్ తగ్గియడం జరుగుతుంది. దానిపైన నేను బట్టి విక్రమార్క గారు బ్యాంకుల ఏదైతే నాయకులు ఉంటారు సంస్థలకు నాయకులు వాళ్ళతో చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. చూడాలా వీళ్ళు మళ్ళీ డిఫాల్టర్ల విషయంలో కావచ్చు, లోన్ల విషయం కావచ్చు కొత్త నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలు. అదే బ్యాంకర్ల సానుకూలత దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదనే విషయాన్ని బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి వార్తను మనం చూడవచ్చు. కానీ ఏది ఏమైనా బ్యాంకర్లు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాలెన్సింగ్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో బ్యాలెన్సింగ్గా వీళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి మరి నిజంగా సామాన్యులకు ఒక రకంగా, ధనవంతులకు ఒక రకంగా ఏ బ్యాంక్ అయినా కానీ అట్లా చూడకూడదు. ముందు హ్యుమానిటీ అనేది చాలా అవసరం. ఆ హ్యుమానిటీ అనేది తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీలైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం హ్యుమానిటీని డెవలప్ చేసే విధంగా ప్రతి వ్యవస్థ నుంచి అది ప్రారంభించి కొనసాగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి నుంచి గ్రూప్ 4 ధృవీకరణ పత్రాల పరిశీలన. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. దాదాపు 2 నెలల పాటు ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం వేళల్లో పరిశీలన జరుగుతుంది. అత్యవసర పరిస్థితులలో గైరాజరైన వారు, ఏదైనా ధృవీకరణ పత్రం ఇవ్వని వారు వాటిని సమర్పించేందుకు ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వ్ డేగా ప్రకటించినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. అలాగే గ్రూప్ 2 దరఖాస్తుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు సవరించుకునేందుకు ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ గడువు గురువారంతో ముగియనుందని తెలిపింది. విజ్ఞాన కేంద్రంగా భారత్, అదే నా ధ్యేయం. నలంద నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోదీ. జాప్యం వాళ్ళది బాధుడు మనకి. ఛత్తీస్గఢ్ కరెంట్ ఇచ్చే మార్వా ప్లాంట్ నిర్మాణ భారం 45 నెలల ఆలస్యం. 2,574 కోట్ల అధిక వ్యయం. ప్లాంట్ల రుణంపై వడ్డీలో 90% తెలంగాణ డిస్కంలపైనే. 6 ఏళ్లైన అపిలేట్ ట్రైబ్యునల్లో తేలని కేసు. చూడాలి. కానీ నిజంగా ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక మాట, విజ్ఞాన కేంద్రంగా భారత్, అదే నా ధ్యేయం అని చెప్పేసి నలంద నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో మోదీ గారు చేసినటువంటి వాక్యాన్ని చూస్తే, విజ్ఞాన కేంద్రంగా భారత్ అనంటే ఏ రకమైన విజ్ఞానం? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమా, లేకపోతే హ్యుమానిటీతో కూడినటువంటి విజ్ఞానమా? ఇప్పటికే ఈ దేశవ్యాప్తంగా చాలా నిరక్షరాస్యత పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. అదేవిధంగా జ్ఞానం అనేది ఎటుపోతుంది మనం చూడాలి. ఎక్కువ శాతం గమనించినట్లయితే శాస్త్రీయత వైపు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది, లేకపోతే చాలా డెవలప్మెంట్ అనేది కుంటుపడే అవకాశం ఉన్నది. కాబట్టి వీలైనంత మేరకు ఒక సమిష్టిగా, సమగ్రతతో ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా బ్రతికే విధంగా వాళ్ళను చైతన్యం చేస్తూనే, హ్యుమానిటీని డెవలప్ చేస్తూనే, తద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పరంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా అందిపుచ్చుకొని నా దేశ ప్రజలు ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దే విధంగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కార్యాచరణ ఉండాలని చెప్పేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం, ఉద్యోగం నుంచి కీచక ఎస్ఐ తొలగింపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఘటన. గతంలో మహిళలను వేధించిన అభియోగాలు. సమాజానికి రక్షణ కల్పించవలసిన స్థానంలో ఉండి తోటి ఉద్యోగిని పైన అత్యాచారానికి ఒడిగట్టిన పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చాడు ఎస్ఐ. గతంలోనూ మహిళలను లైంగికంగా వేధించిన సంఘటనలు ఉండడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అతన్ని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాళేశ్వరంలో లక్ష్మీ పంప్ హౌస్ సమీపంలో పాత పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు కేటాయించిన గదుల్లో పోలీసులు నివసిస్తున్నారు. ఈ నెల 15న ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ విధులు ముగించుకొని రాత్రి 10 గంటలకు తన గదికి వెళ్ళారు. అదే భవనం 2వ అంతస్తులో నివసిస్తున్న భవానీసేన్ రాత్రి 1 గంట దాటిన తర్వాత కిటికీని తొలగించి ఆమె గదిలోకి ప్రవేశించారు. ఆమె ప్రతిఘటించగా సర్వీస్ రివాల్వర్తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు అనే ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, రక్షక భటులు ప్రజలను రక్షించాల్సినటువంటి వాళ్ళకే కింది స్థాయి ఉద్యోగులకు, కింది స్థాయి రక్షక భటులకు రక్షణ లేకుండా పోతుంది అని అంటే మరి మన వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవాళ ఒక ఎస్ఐగా రావాలి అని అంటే
ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా సైకలాజికల్గా తను పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధి మారడం లేదు అని అంటే నిజంగా వీళ్ళు ఎక్కడ లోపం జరుగుతుంది? ప్రజలను రక్షించాల్సినటువంటి వాళ్ళే కింది స్థాయి ఉద్యోగుల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అని అంటే ఇక్కడ లోపం ఎక్కడుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మరొక ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా వీళ్ళకు కూడా ఎప్పటికప్పుడు అంటే కనీసం 3 నెలలకు 6 నెలలకు లేకపోతే మీ అంటే భావాన్ని దృష్టిలో పెట్టుకొని సమయపాలనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఇక లేకపోతే పై అధికారి అనగానే కిందోళ్ళందరిగా వీళ్ళ సొంత జీతగాళ్ళు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రజలకు జీతగాళ్ళు, కానీ ఇవాళ పై స్థాయి ఉద్యోగులందరూ మా అంటే కింది స్థాయి వాళ్ళందరూ మా చెప్పు చేతుల్లో ఉండే విధంగా కొంతమంది బిహేవియర్ అలా కనబడుతుందని చెప్పేసి కూడా చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఉంచుకునే విధంగా ప్రవర్తన ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ బుద్ధి కూడా మారాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కనీసం 6 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో వాళ్ళ సమయపాలనను దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మార్పు వచ్చేసి ప్రజలకు పరిపాలన అంటే సక్రమంగా అందే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సార్, దిశలో ప్రధాన పేపర్లు చూసే ప్రయత్నం చేద్దాం. యూజీసీ నెట్ రద్దు, ఎన్టీఏ సంచలన నిర్ణయం, 18వ తేదీన పరీక్ష మరుసటి రోజే రద్దు, అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం, తిరిగి నిర్వహణ త్వరలోని తేదీ ప్రకటన, దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తామన్న కేంద్ర విద్యాశాఖ. ఉండేదెవరు పోయేదెవరు? ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు టెన్షన్, నిధులు పదవుల కోసం పార్టీ మారుతారనే డౌట్, నిలువరించడం కష్టమనే ఆందోళన, కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్, ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరా. 29 ఎందరు మిగులుతారు సందేహాలు, 29 మందిలో ఎందరు మిగులుతారు అంటూ సందేహాలు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే ఇది ధనస్వామ్యం అలాగే పార్టీ స్వామ్యం. కాబట్టి ఈ పార్టీల మధ్యనే వీళ్ళకు ఎవరుంటారు, ఎవరు పోతారు, ఈ పార్టీలు ఎవరుంటారు, ఆ పార్టీలు ఎవరుంటారు, ఈ పార్టీలలో ఆ పార్టీలకు ఎప్పుడు పోతారు, లేదా ఎందుకోసం పోయే అంటే ఇవన్నీ కూడా ఏంటంటే డబ్బే ప్రధాన అంశం అవుతుంది. ఇక్కడ డబ్బు ప్రధాన అంశం దాంతోపాటు పదవి కూడా ప్రధాన అంశం అవుతుంది. వాళ్ళ పదవులు నిలబెట్టుకోవాలన్నా, వాళ్ళ ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలన్నా, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవాలన్నా దేనికి పదవులు కారణమవుతున్నాయి. ఈ పదవుల కోసం ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీకి అనుబంధంగానే వీళ్ళు మారాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఈ పార్టీలోకి వస్తున్నారు, మళ్ళీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోకి పోతున్నారు. కాబట్టి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా మనం గతం నుంచి చూసినట్లయితే వాళ్ళు మాత్రమే నాయకులుగా వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, కుటుంబ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీ ఏదైనా నాయకుడు మాత్రం ఆయననే కనబడుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఇటు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసినా ఎక్కడో ఒక దగ్గర నిజాయితీ గల నాయకులు కొంతమంది దొరకొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది రాజకీయ నాయకులు ధన రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, కుటుంబ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, అది వారసత్వ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితులలో మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థలోనే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. 150 కోట్ల సర్కారు భూమిపై గులాబీ నేత కన్ను, కమ్మ సంఘం భూ కేటాయింపులో ట్విస్ట్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై భూ కబ్జా ఆరోపణలు, 23 ఎకరాలు కాపాడుకునేందుకు తపన, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు, సంఘం పేరుతో కథ నడిపిన లీడర్, గులాబీ బాస్తో సన్నిహిత సంబంధాలు, యాక్షన్ తీసుకోవడంపై ప్రభుత్వంలో చర్చలు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ, రైతు రుణమాఫీపై అంశం ప్రధాన ఎజెండాగా, రైతు భరోసా, పంటల బీమా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన డిస్కషన్. జర్నలిస్ట్ ఇండ్ల స్థలాలపై త్వరలో కొత్త పాలసీ, హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు వారం 10 రోజుల జీవో రిలీజ్కు సీఎం రేవంత్ రెడ్డి సుముఖం, పాత్రికేయులకు అండగా ఉంటాం, గత సీఎం హామీలిచ్చి మరిచారు. ఖమ్మం TUWJ మహాసభల ప్రోగ్రాంలో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు.
చూడాలి. నిజంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పై త్వరలో కొత్త పాలసీ అని అంటున్నారు. గత ప్రభుత్వం అయితే ఇండ్ల స్థలాలు ఇస్తాం జర్నలిస్టులకు అని చెప్పేసి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాలయాపన చేస్తూ చేస్తూ చివరికే గవర్నమెంట్ కూలిపోయి పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తుందా, లేకపోతే వాళ్ళకు కూడా నిరాశనే మిగులుస్తుందా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఏది ఏమైనా చాలామంది జర్నలిస్టులకు వాళ్ళకు జీతాలు లేక ఇవాళ ఇంతకుముందు కూడా సోషల్ మీడియా రాకముందు జర్నలిస్టులు అంటే కొంచెం గౌరవం ఉండేది. అదేవిధంగా వాళ్ళ మీదనే ఆధారపడి సమాచారం అంతా కూడా అటు ప్రభుత్వం దృష్టికి కానీ ఇటు ప్రజల దృష్టికి కానీ వెళ్ళే అవకాశం ఉండింది. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ సమాచారమైనా సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే అది చాలా వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాబట్టి వాళ్లకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి. అలాగే ఇక ఉద్యోగాలు అయితే లేనే లేవు. మరి ఎట్లా బతకాలి ఆ జర్నలిస్టులు? అందుకనే జర్నలిజం దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్టులను మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక మంది జర్నలిస్ట్ కుటుంబాలు ఇవాళ పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉంది, కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉంది, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులలో అనేక మంది జర్నలిస్ట్ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పదవి ప్రజల భిక్షే, కార్యకర్తలు తిన్న లాఠీ దెబ్బలు, జైలు జీవితాల వల్లే నాకు గుర్తింపు, అందరికీ అందుబాటులో ఉంటా, కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. తనకు కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలను పెట్టిన భిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అండగా అడుగడుగున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ రాజకీయంగా నన్ను ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్కు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఇక్కడ రెండూ ఉన్నాయి. ఒకటి పార్టీ బీఫామ్ ఉంది, రెండవది ప్రజలు వేసినటువంటి ఓటు ఉన్నది. కాబట్టి ఈ రెండిటి ఆధారంగానే తిను ఇలా కేంద్ర మంత్రిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ నిజంగా మనకు కనబడేది ఏంటి అని అంటే ప్రజలు వేసినటువంటి ఓటు వల్లనే నేను ఇక్కడ ఉన్నా, ప్రజలు వేసిన ఓటు వల్లనే ఇక్కడ ఉన్నా అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ నిజంగా ప్రజలు కూడా వేసినటువంటి ఓటు కూడా ఒక కారణం అవుతుంది. కానీ బీజేపీ పార్టీ కార్యకర్తగా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నాడు అని అంటే దానికి పార్టీ బీఫామ్ ఇవ్వబట్టి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిండు. అదే పువ్వు గుర్తు మీద ఓటేసుకొని తను గెలుపొందిన తర్వాత కేంద్ర మంత్రి అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ పార్టీ తీరు చూసినా ఈ ప్రజాస్వామ్యమా అని చెప్పేసి పిలువబడుతున్నప్పటికీ ఇది పార్టీ స్వామ్యమా ప్రజాస్వామ్యమా అర్థం కాని పరిస్థితిలో ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ పార్టీ బీఫామ్ ఉన్నది, ప్రజల ఓటు ఉన్నది. పార్టీ బీఫామ్ ద్వారా సెలక్షన్ చేయబడుతున్నారు, ప్రజల ఓటు ద్వారా ఎలక్ట్ చేయబడుతున్నారు. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల ఓటుకు బలం లేదు అనే అభిప్రాయాలు చాలామంది మేధావులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విషయాలనే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి వాళ్ళ బండి సంజయ్ గారు మాత్రం మొత్తం మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తను పదవి అలంకరించిన తర్వాత కరీంనగర్కు రావడం జరిగింది. కరీంనగర్ ప్రజలు కూడా ఘనస్వాగతం పలికినటువంటి వార్తను మనం ఇక్కడ చూడాలి. మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా కేంద్రం నిధులు తీసుకొస్తారు, ఏ రకంగా న్యాయం చేస్తారనేది అటు కిషన్ రెడ్డి గారు కానీ ఇటు బండి సంజయ్ గారు కానీ ఏ విధంగా తమ అధికారాన్ని ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రోడ్లు పాడైతే కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల బాధ్యత, మంత్రి కోమటిరెడ్డి. నాలుగేళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ, ఫీజులు స్టేఫన్ రూపంలో లూటి, ప్రతి ఏటా అదనంగా 303 కోట్లు వసూలు, ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు, డెలివరీల విషయంలోనూ తప్పుడు లెక్కలు, బర్త్ పోర్టల్లోనూ డేటా ఎంట్రీ, అందుకు అధికారుల సహకారం. నిజంగా ఇది ఒక బాధ అనిపిస్తుంది. ఏంటంటే 4 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు. ఈ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత అంటే విద్య ఎప్పుడైతే ప్రైవేటీకరణ పెరుగుతూ వచ్చిందో నిజంగా ఇవాళ అక్షరాలు చదువుకోవడం కాదు, చదువును కొనుక్కోవడం అయిపోయింది. అంటే 10 రూపాయలు, ఇంకో నేర్పిస్తే ఇంకో 10 రూపాయలు, అక్షరానికో 10 రూపాయల లెక్కన రౌతి వరకు వచ్చేసరికి ఎన్ని పైసలు అవుతున్నాయి. అంతేకాదు ఇంకా దీంట్లో అదనంగా ఒక పదం నేర్పిస్తే ఒక రేటు,
మరో పదం నేర్పిస్తే మరో రేటు వచ్చే పరిస్థితి ఉన్నది. అంత దారుణంగా తయారైంది విద్యా వ్యవస్థ అనేది. అసలు ప్రైవేటీకరణ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థలో మాత్రం విపరీతంగా దోపిడీ పెరిగిపోయింది. చాలామంది కార్పొరేట్లు ఒక సిండికేట్గా ఏర్పడి ఈ విద్యా వ్యవస్థలో విపరీతంగా ఫీజులు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి విద్యాశాఖ కానీ ఏం చేస్తున్నట్లు, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నది? చాలామంది అత్యంత ఎక్కువ డబ్బును వివిధ కుటుంబాలలో ఈ విద్యకు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది అప్పులు చేసి మెడలో ఉన్నటువంటి పుస్తల తాడులు తాకట్టు పెట్టుకొని ఇవాళ తమ కన్న బిడ్డలను చదివించుకునేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలది, ఈ దేశ ప్రజలది. కాబట్టి విద్యకే అత్యంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజలకు వచ్చింది అని అంటే దీనికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్లనే, ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్లనే విపరీతంగా ప్రజల దగ్గర ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ వార్తల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ విద్యాశాఖ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేసి నన్ను అడిగితే నిజంగా నేను ఇప్పటికే 14 సార్లు పోటీ చేసిన, నేను గనక గెలిస్తే ఈ ఎన్నికల్లో తప్పకుండా ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో, ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీలో, అదేవిధంగా ఎమ్మెల్సీగా గెలిస్తే శాసన మండలిలో తప్పకుండా ఈ విద్యా వ్యవస్థను ఉచిత నాణ్యమైన విద్యను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించే విధంగా నా వంతు ప్రయత్నంగా నేను పోరాడతానని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పిల్లలను మాకే దత్తత ఇవ్వండి. శిశు సంరక్షణ సంక్షేమ శాఖకు వినతులు. అధికారుల చుట్టూ చిన్నారులను కొనుగోలు చేసిన వారి చక్కలు పిల్లల పేర కోట్లాది ఆస్తులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు పోలీసులు రెడీ. మేడిపల్లి చిన్నారుల విక్రయాల కేసులో కీలక పరిణామం. మనం నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. కరెంటు లేదంటే కేసే, జర్నలిస్ట్ రేవతిపై పోలీస్ కేసు నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచేందుకే ఏఈ ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు. కరెంటు కోతలను లేవనెత్తిన వినియోగదారు కృతికకు బెదిరింపులు. ఏ తరహా ప్రజాపాలన ఇది అని మండిపడుతున్న నెటిజన్లు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే నిజంగా కరెంటు కోతలు లేవా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కాబట్టి ఇవాళ కరెంటు కోతలు ఉంటున్నాయి. ఇంతకుముందే మేము ఛానల్ స్టార్ట్ చేసే ముందే కరెంటు పోయినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కరెంట్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఇన్వర్టర్ నుంచి మేము కనెక్షన్ ఇచ్చుకొని ఇవాళ మళ్ళీ వార్తలు చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా కరెంటు కోతలు అనేటివి రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గమనించండి. మరి అధికారుల్లో ఉన్న లోపమా లేదా పాలకుల్లో ఉన్న నిర్లక్ష్యమా? ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం కరెంటు కోతలు చాలా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని మీరు కరెంటు కోతలు లేకుండా చూడండి. అంతేగాని కరెంటు కోతలు అంటే ఇప్పుడు కరెంటు లేదంటే కేసే అని అంటే ఎంతమంది మీద కేసు పెడతారు? మీరు ఎంతమందిని జైళ్ళలో పెట్టగలుగుతారు? పోనీ మీ ప్రభుత్వం ఫామ్ అయింది మీరు కేసులు పెట్టడానికా, ప్రజల్ని జైళ్ళలో పెట్టడానికా? కాబట్టి ప్రశ్నించిన వాళ్ళకు సమాధానం చెప్పకుండా మీరు జైళ్ళల్లో పెడతాం, కేసులు పెడతామని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసులు కొత్త కాదు, జైళ్ళు కొత్త కాదు. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల ఖిల్లా. కాబట్టి తెలంగాణ సాయుధరహితంగా పోరాటం నుంచి మొదలుపెట్టి అటు తొలిదశ ఉద్యమం కానీ ఇటు మలిదశ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి మలిదశ ఉద్యమాన్ని గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ఎన్నుకున్నటువంటి లక్ష్యం కోసం కావచ్చు, లేదా వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం కావచ్చు, తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టైనా సరే ఆ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం. కాబట్టి తెలంగాణను మీరు మాయ చేస్తాం, లేదా కేసులు పెట్టి బెదిరిస్తాం, జైళ్ళల్లో పెడతాం అని అంటే నాడు గతంలో ఎన్కౌంటర్లకే భయపడినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ ప్రజలది. కాబట్టి ఇవాళ మీరు జైళ్ళల్లో పెడతాం, కేసులు పెడతాం అని అంటే భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని మరి అక్కడ అధికారుల నిర్లక్ష్యం వలన లేకపోతే పాలకుల యొక్క నిర్లక్ష్యమా మొత్తం మీద అయితే కరెంటు కోతలు వస్తున్నాయి, కరెంటు కోతలు పెరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి దాన్ని గమనించి మన ప్రజలకు ఎలాంటి కరెంటు కోతలు లేకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోతలపై వితండవాదం.
చూస్తుంటే తొండలకు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం పైన ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరి రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయి. బుధవారం ఒక రోజు అటు జగిత్యాలలో ఇటు హైదరాబాద్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. 2 చోట్ల కరెంటు కట్ కావడానికి కారణం ట్రాన్స్ఫార్మర్పై తొండలు పడటమే అని విద్యుత్ సంస్థల సిబ్బంది వివరణ ఇచ్చారు. జనం పై అధికారులను నమ్ముతారో లేదో అని సాక్ష్యంగా 2 ట్రాన్స్ఫార్మర్లపై తొండలు పడి ఉన్న ఫోటోలను సైతం వారి ఎక్స్లో షేర్ చేశారు. జగిత్యాల సంఘటన బయటపడిన కొద్దిసేపటికి హైదరాబాద్ వ్యవహారం కూడా ఇలాగే జరగడం ఆసక్తికరంగా మారింది. రెప్పపాటు కూడా కరెంటు కోత లేదు, రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టీకరణ. అంటే ఇప్పుడు ఇది వితండవాదమా అని అంటే ఈ వార్తను చూస్తే భలే గమ్మత్ అనిపిస్తుంది. తొండను చూసిరు నిజమే, తొండకు సంబంధించి కరెంట్ కట్ అయింది నిజమే. గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని అంటే కరెంట్ పనులు ఏమైనా ఉంటే లేదా కరెంటును కొత్త లైన్లు వేసినప్పుడు కానీ లేదా విద్యుత్తును అప్పుడప్పుడు కట్ చేసి ఎల్సీలు తీసుకొని మళ్ళీ కరెంటు పునఃప్రారంభిస్తుంటారు. అది వాస్తవమే. ఇవాళ తొండ వల్లనే కరెంటు కట్ అయింది అని అంటే ఎట్లా? పోనీ ఇక్కడంటే తొండ పడ్డది, ఇక తొండలో పడిన కాడ మరి ఇంకేం కారణాలు చూపిస్తారు? ఒకటి కాదు, ఎలా నువ్వో 2-3 అనుకుంటున్నామంటే అది వేరు. చాలామంది రైతాంగం చాలామంది మాట్లాడుతున్నారు. కరెంటు కోతలు విధిస్తున్నది ప్రభుత్వం. అప్రకటిత కరెంటు కోతలు అనేటివి గతంలో ఉండేటివి. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్రకటిత కరెంటు కోతలు ఏం ప్రజలకు ఈ టైంకు కరెంటు పోతుంది లేదా ఈ టైంకి వస్తుంది అనేటటువంటి ఎలాంటి ప్రకటన లేకుండానే కరెంటును రకరకాల కారణాలతోని కరెంటు అంతరాయం కలిగిందని చెప్పేసి కరెంటు కోతలు విధించేది గత ప్రభుత్వం. దాని నుంచే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎడారిగా మారుతుందని చెప్పేసి గమనించినటువంటి తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ఈ సమస్య పరిష్కరించబడే అవకాశమే లేదని చెప్పేసి గమనించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది తెలంగాణ బిడ్డలు పోరాటం చేశారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇవాళ కొంతకాలం కరెంటు బాగానే ఉన్నప్పటికీ మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అవుతున్నాయి అని అంటే తెలంగాణ ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్రకటిత కరెంటు కోతలు అనేటివి గత ప్రభుత్వం చేసినట్లే మీరు కూడా చేస్తారా ఏంది అని చెప్పేసి ఒక భయానకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. కాబట్టి అలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా మీరు సకాలంలో ఆ కరెంటును కనుక ఇచ్చినట్లయితే అక్కడ చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి. హైదరాబాద్ కానీ ఇక్కడ చుట్టుపక్కల నగరాలలో చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి. ఆ పరిశ్రమలన్నీ కూడా ఈ కరెంటు మీదనే ఆధారపడి నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం ఈ కరెంటు మీద ఆధారపడి పంటలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకవైపు రైతాంగానికి మరొక వైపు చిన్న తరహా పరిశ్రమలు కానీ మిగతా పరిశ్రమలకు కానీ మీరు కరెంటు కోతలు కనుక విధించినట్లయితే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అప్రకటిత కరెంటు కోతలు పెట్టకుండా సకాలంలో ప్రజలందరికీ కూడా కరెంటును అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. కొత్త పాన్లు తెచ్చే కెపాసిటీ ఎవరికి ఉందంటూ ప్రభుత్వంలో మాట పుట్టిస్తున్న కొత్త బ్రాండ్ తెర వెనుక ప్రభుత్వంలోని కీలక వ్యక్తి సన్నిహితుడు ఒక్కరిద్దరిని సస్పెండ్ చేసి కప్పిపుచ్చుతారని ప్రచారం. అనుమతులు తాత్కాలిక నిలిపివేత రద్దు కాలేదు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రీమియం బీర్ల కొరత. తమిళనాడులో నాటుసారా తాగి 16 మంది మృత్యువాత, 70 మందికి పైగా అస్వస్థత కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం అనే వార్త ఏదైతే గతంలో జూపల్లి కృష్ణారావు గారు 2 రోజుల కింద నా అనుమతి లేకుండా ఎక్సైజ్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు గారు నా అనుమతి లేకుండా ఎవరు కొత్త బ్రాండ్లకు కానీ కొత్త కంపెనీలకు పర్మిషన్లు ఇస్తున్నారని ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో దుమారం ఎరేగింది. నిజంగానే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ తమిళనాడు పరిస్థితి చూసినట్టయితే తమిళనాడులో నాటుసారా తాగి 16 మంది మృత్యువాత, 70 మందికి పైగా అస్వస్థత, కలెక్టర్ ఎస్పీని సస్పెండ్ చేసినటువంటి సీఎం అని చెప్పేసి ఈ వార్తను చూసినట్లయితే ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఎదురైతే ఏంటి పరిస్థితి? కాబట్టి ఇక్కడ సారా కానీ లేదా ఏదైనా బీరు, బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము, వైను ఇలాంటి ఏ మత్తు పదార్థాలైనా సరే మీరు లైసెన్సులు ఇస్తున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి, ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఆ లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ఆ ప్రజలకు నష్టం జరగకుంటుంటుందో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాతనే అన్నీ తెలుసుకున్న తర్వాతనే దానికి అనుమతులు ఇస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి లంచాల కాశపడో లేదా వాళ్ళు ఇచ్చే డబ్బుల కాశపడో మీరు విపరీతంగా కొత్త బ్రాండ్లకు కానీ లేదా వివిధ సంస్థలకు కానీ మీరు కనుక కాంట్రాక్ట్లు ఇచ్చినట్లయితే ఇక మొత్తం మీద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రజల ప్రాణాలే లక్ష్యంగా మీరు పనిచేయండి, ప్రజలను రక్షించడమే లక్ష్యంగా మీరు పనిచేయండి.
అంతేగాని మీరు ఇలాంటి ఇండస్ట్రీల కోసమో ఫ్యాక్టరీల కోసమో లేకపోతే పెట్టుబడుల కోసమో కమిషన్ల కోసమో లేదా ఇతర వ్యాపారాల కోసమో మీ యొక్క పరిపాలన ఉండొద్దని చెప్పేసి మీకు చేతులెత్తి దండం పెట్టి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, చాలామంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని వాళ్ళు పెట్టే దండాన్ని మా రూపంలో మేము కూడా పెడుతున్నాం మీకు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందిరా ఇండ్లలో అవినీతి రుజువైన నేరం అక్రమార్కులు జైలుకు ఇండ్లు కట్టకుండానే బిల్లులు లేపిన అధికారులు. కాంగ్రెస్ హయాంలో 62 లక్షల అవినీతి, 4 దోషులకు 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఒక వార్త చూడొచ్చు. ఇందిరమ్మ ఇండ్లే కాదు, రాజీవ్ గృహకల్ప కట్టినా ఇదే అవినీతి, ఇందిరమ్మ ఇండ్లు కట్టినా ఇదే అవినీతి, అటు డబుల్ బెడ్రూమ్లు కట్టినా ఇదే అవినీతి. అసలు నిలువ నీడ లేకుండా చాలామంది రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఉండడానికి ఇల్లు లేక బాధపడుతుంటే అర్హులైనటువంటి పేద ప్రజలకు అందించాల్సినటువంటి ఇండ్లన్నీ కూడా అక్రమంగా మిగతా వాళ్లకు ఎవరైతే అర్హులు లేరో వాళ్ళకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలామంది డబ్బులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ స్కీమ్ చూసినా కూడా అందులో అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ స్కీమ్ చూసినా అందులో స్కామ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. నిజంగా ఖచ్చితంగా ప్రతి విషయంలో ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా పారదర్శకంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు ఆ పథకాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రికార్డుల హోరు భారత దక్షిణాఫ్రికా 2 వన్డేల రికార్డుల వెలువ. ఒకే మ్యాచ్లో 4 సెంచరీల నమోదు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి 15 సిక్స్లతో సరికొత్త ఫీట్ రికార్డులోకి 646 పరుగులతో వన్డేలో 2వ అత్యధిక స్కోరు. మిథాలీ రాజ్ సెంచరీల రికార్డు సమానం చేసిన మందాన ఉత్కంఠపూర్లో సఫారీలపై టీమిండియా గెలుపు అని ఒక వార్త చూడవచ్చు. పీసీసీ తీరుపై సీరియస్, 12 సీట్లు వస్తాయనుకుంటే 8 సీట్లైన లోక్సభ ఎన్నికల్లో ఫలితాలపై ఆగ్రహం. నివేదికకు 3 సభ్యులతో కమిటీ. ఢిల్లీలో ఉక్కపోతే 50 మంది బలి. దేశ రాజధానిని హడలెత్తిస్తున్న ఎండలు. 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత రాష్ట్ర ఉష్ణోగ్రతలు. మంత్రి పదవి తీసుకోకండి, పీసీసీ చీఫ్ ఇవ్వండి అధిష్టానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి ప్రతిపాదన. అంటే మంత్రి పదవి తీసుకోండి, పీసీసీ చీఫ్ ఇవ్వండి. అంటే మంత్రి పదవి తీసుకొని నాకు పీసీసీ చీఫ్ ఇవ్వండి అని అధిష్టానానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి ప్రతిపాదన పెట్టినటువంటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి అంటే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చున్నారు, ఇటు చైర్మన్ ఆది శ్రీనివాస్ గారు కొనసాగుతున్నారు కరీంనగర్ జిల్లాలో. అంటే పొన్నం ప్రభాకర్ గారు అయ్యి ఉండొచ్చు, ఇక మనము తెలియదు కాబట్టి మన పేర్లు ఎందుకు చెప్పుకుందాం. కానీ మొత్తం మీద అయితే మంత్రి పదవి తీసుకోండి, పీసీసీ చీఫ్ ఇవ్వండి అని చెప్పేసి ప్రతిపాదన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్ ఏంటంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చే విషయంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికలలో ఈ పార్టీ బీఫామ్లను ఇవ్వడం కానీ అదేవిధంగా ఎక్కువ అమ్ముకోవచ్చు, ఇట్లా అన్నీ ఇదే జరుగుతుంటాయి. ఇక అందుకని మనం ఏ పార్టీననే కాదు, ఏ పార్టీ తీరు చూసినా అదే ఉంది. కాబట్టి అందుకే వాళ్ళు ఆ పదవుల కోసం రకరకాల పద్ధతులలో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా కావచ్చు. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం అనేది ప్రజల చేతుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ బీఫామ్ల చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇందులో మార్పులు రావాలని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు. నేడు నిరుద్యోగుల మహాధరణ. బీఆర్ఎస్ మద్దతు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైన మన డిమాండ్లను సాధించుకుందాం. నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్. ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో బీఎస్పీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చి ఈ మధ్య కీలకంగా యాక్టివ్గా బీఆర్ఎస్కి పనిచేస్తుంది కదా. ఒక ఉద్యమకారుడుగా గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ప్రవీణ్ కుమార్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఎలా ముందుకెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితిలో? ఏది ఏమైనా ప్రజల వైపున నిలబడ్డటువంటి ఏ నాయకుడికైనా ప్రజలు గుర్తిస్తారు, ప్రజల గుర్తింపు లభిస్తుంది. కానీ ప్రజల వైపు కాకుండా పార్టీలు మారుతున్న ఏ నాయకుడికైనా కానీ ప్రజల్లో ఒక ప్రేమాభిమానాలు తగ్గుతాయి, అదేవిధంగా గుర్తింపు తగ్గుతుంది, ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలామంది నాయకులను ఆ గ్రామీణ ప్రాంతాలలో నేను వెళ్ళినప్పుడు అక్కడక్కడ కనబడుతుంది, చీదరించుకుంటున్నారు ఈ నాయకుల్ని. అరే ఏంది ఈ పార్టీలు మారడం ఏంటి? అసలు ఎంతో నిజాయితీగా మాట్లాడతారు. అవతల పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ మీద ఈ పార్టీ చేస్తున్నటువంటి అనేక అవకతవకల్ని, అక్రమాలను అన్ని బయట పెడుతూ ఉంటారు. వీడు దొంగ లంగ అది ఇది, ఈ పార్టీ ఇట్లా చేసింది అట్లా చేసింది, అనేక రకాల అన్యాయాలకు పాల్పడ్డది, అక్రమాలకు పాల్పడ్డది, అవినీతికి పాల్పడ్డది, ఇది దొంగల పార్టీ అది ఇది అని చెప్పేసి ఎన్నో మాట్లాడుతుంటారు. తీరా మరి ఏ కారణమో ఏందో ఇక మళ్ళీ తర్వాత అదే పార్టీలకు వీళ్ళు వెళ్ళి ఇక ఆ పార్టీని పొగుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా తిట్టినటువంటి పార్టీనే మళ్ళీ ఆ పార్టీలో చేరిన తర్వాత ఎవరినైతే తిట్టిర్రో ఇక వాళ్ళను పొగుడు మొదలు పెడతా ఉంటారు. అంటే ఈ పరిస్థితికి గల కారణం ఏంటి?
అంటే వీళ్ళు మరి ఇట్లా వీళ్ళు ఈ నాయకుడు ఆ నాయకుడు కానీ కాదు, చాలామంది నాయకులు ఇలాగే చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇది పార్టీ స్వామ్యమా లేక ప్రజాస్వామ్యమా? మరి నిజంగా ఈ పార్టీల మధ్యనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక నా ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? నా ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించబడతాయి? ప్రజలు ఆర్థికంగా శక్తివంతులు ఎట్లా అవుతారు? సమిష్టితో సమగ్రతతో ఈ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా ఎట్లా తయారయ్యే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, యువకులారా, ఈ దేశం సమిష్టిగా సమగ్రతతో ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దాలంటే దానికి పూర్తి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వాల చేతుల్లో, ఈ పాలకుల చేతుల్లో ఉంటున్నాయి. దీనికి కారణమవుతున్నటువంటి రాజకీయ వ్యవస్థనే ప్రప్రథమైన అంటే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది ఈ రాజకీయ వ్యవస్థ. కాబట్టి రాజకీయ వ్యవస్థలో మార్పులు రాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు పరిపాలన అందే అవకాశం లేదు అని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ దిశగా అధ్యయనం చేసి మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఎస్టుడే న్యూస్ తెలుగు.